ఒకవైపు తండ్రి శవం నూనె తొట్టెలో, మరోవైపు అన్న అడవిలో, వేల మైళ్ళ దూరంలో ఏమీ తెలియని భరతుడు. కానీ ఆ అర్ధరాత్రి భరతుడికి వచ్చిన ఒక్క కల మొత్తం అయోధ్యానాశనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని మీకు తెలుసా? వశిష్ఠుడు పంపిన దూతలు నిజం దాచి భరతుడిని ఎలా అయోధ్యకు రప్పించారు? రామాయణంలో అత్యంత ఉత్కంఠభరితమైన, ఎవ్వరూ చెప్పని అయోధ్యకాండలోని 68, 69, 70వ సర్గల్లోని కథని ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. అయోధ్య సభలో నిశ్శబ్దం ఆవరించింది. రాజులేని రాజ్యం బలవంతుడు బలహీనుడిని వేధించడంతో అడవిలా మారుతుందని ఋషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు విన్న వశిష్ఠుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ్రహించారు. దశరథుడి దేహం ఇప్పటికే తైలద్రోణిలో భద్రపరచబడి ఉంది. ఇప్పుడు కాలయాపన చేస్తే రాజ్యం చేచారిపోతుందని భావించిన వశిష్ఠుడు తదుపరి కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నుడితో కలిసి తన మేనమామ ఇంట్లో రాజగృహం అనే నగరంలో సుఖంగా నివసిస్తున్నాడు. కాబట్టి వేగంగా ప్రయాణించే దూతలు గుర్రాలపై వెంటనే బయలుదేరి ఆ వీరులైన సోదరులిద్దరినీ తీసుకురావాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తూ కూర్చుంటే సమయం మించిపోతుంది. వశిష్ఠుడు మాటలు విన్న సభలోని వారందరూ సరే, దూతలు వెంటనే బయలుదేరనివ్వండి అని ఏకగ్రీవంగా పలికారు. అప్పుడు వశిష్ఠుడు సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే 5 ప్రముఖ దూతల్ని పిలిచి, మీరందరూ ఇక్కడికి రండి, మీరు చేయవలసిన పని ఏమిటో వినండి అని వారితో ఇలా పలికారు. మీరు వేగవంతమైన గుర్రాలపై రాజగృహపురానికి వెళ్ళండి. భరతుడిని కలిసినప్పుడు మీ ముఖాల్లో ఎక్కడా దుఃఖం కనిపించకూడదు. నా ఆజ్ఞగా అతడికి ఇలా చెప్పండి, మీ పురోహితుడు వశిష్ఠుడు, మంత్రులందరూ నీ కుశలము తెలుపుతున్నారు. అత్యవసరమైన పని ఒకటి ఉంది. నువ్వు వెంటనే అయోధ్యకు బయలుదేరాలి. ముఖ్యంగా గమనించండి, రాముడు అడవికి వెళ్ళాడని కానీ, తండ్రి దశరథుడు మరణించాడని కానీ అతడికి చెప్పవద్దు. రఘువంశానికి జరిగిన ఈ వంశక్షయం గురించి భరతుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే తెలియకూడదు. వశిష్ఠుడు వారితో ఇలా అన్నారు, మీరు వెళ్ళేటప్పుడు దశరథ మహారాజు పంపినట్లుగా ఉండే విలువైన పట్టు వస్త్రాలు, శ్రేష్టమైన ఆభరణాలను భరతుడి కోసం కానుకలుగా తీసుకువెళ్ళండి. ఆ దూతలు ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని తమ తమ నివాసాలకు వెళ్ళి సిద్ధమయ్యారు. కేకేయ రాజ్యానికి వెళ్ళడానికి వారు బలమైన, వేగవంతమైన గుర్రాలను ఎంచుకున్నారు. వశిష్ఠుడి నుండి అనుమతి పొంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ దూతలు అత్యంత వేగంగా ప్రయాణమయ్యారు. ఆ దూతలు అపరతాల పర్వత శ్రేణికి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ ప్రలంబ పర్వతాన్ని దాటి మాలినీ నది మధ్య గుండా ప్రయాణించారు. ఆపై హస్తినాపురం వద్ద గంగానదిని దాటి పడమర ముఖంగా సాగిపోయారు. వారు పాంచాల దేశాన్ని చేరుకుని కురుజంగాల దేశం మధ్య గుండా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తమ పని మీద ఉన్న ఏకాగ్రత వల్ల ఆ దూతల మార్గమధ్యంలో నిండుగా ఉన్న సరస్సులను, నిర్మలమైన నీరుగల నదులను చూస్తూ వేగంగా ముందుకు సాగారు. అనేక రకాల పక్షులతో కిలకిలలాడుతూ స్వచ్ఛమైన నీటితో నిండిన శరదండ అనే పుణ్య నదిని వారు అత్యంత వేగంగా దాటారు. ఆ దూతలు కోరికలను తీర్చేదిగా ప్రసిద్ధి చెందిన సత్యోపయాచన అనే దివ్యమైన వృక్షాన్ని చేరుకుని దానికి నమస్కరించారు. అనంతరం కులింగపురాన్ని దాటి తమ పితామహుల కాలం నుండి వస్తున్న అత్యంత పవిత్రమైన ఇక్షుమతి నదిని దాటారు. దోసెళ్లతో నీళ్లు తాగుతూ నిరాడంబరంగా జీవించే వేద పారంగతులైన బ్రాహ్మణులను దర్శించుకుంటూ వారి బహిలీక దేశం గుండా ప్రయాణించారు. సుధామ పర్వతాన్ని, విష్ణుపాద క్షేత్రాన్ని దర్శించి విపాస, శాల్మలి నదులను, అనేక వాగులను, సరస్సులను దాటుకుంటూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో సింహాలు, పులులు, ఏనుగులు వంటి వన్యమృగాలను చూస్తూ తమ స్వామి అనగా వశిష్ఠుడు ఆజ్ఞను నెరవేర్చాలనే పట్టుదలతో ఆ దూతలు సుదీర్ఘమైన మార్గంలో ప్రయాణించారు. ప్రయాణ వేగానికి వారి గుర్రాలు అలిసిపోయినప్పటికీ వారు ఆగకుండా సాగి చివరకు కేకేయ రాజ్య రాజధాని అయిన గిరివ్రజపురాన్ని చేరుకున్నారు. వశిష్ఠుడికి ప్రియమైన పనిని చేయడం కోసం, ఇక్ష్వాకు వంశాన్ని రక్షించడం కోసం, రాజ్య వారసత్వాన్ని కాపాడడం కోసం ఆ దూతలు ఎక్కడా అశ్రద్ధ చేయకుండా అత్యంత త్వరగా ప్రయాణించి ఒక అర్ధరాత్రి వేళ గిరివ్రజపురంలోకి ప్రవేశించారు. ఏ రాత్రి వేళనైతే ఆ దూతలు గిరివ్రజపురంలో ప్రవేశించారో సరిగ్గా అదే రాత్రి
భరతుడు ఒక అశుభకరమైన కలను కన్నాడు. తెల్లవారిన తర్వాత కూడా ఆ కల గుర్తుకు వచ్చి మహారాజు కుమారుడైన భరతుడు అమితమైన ఆవేదనకు లోనయ్యాడు. భరతుడు విచారంగా ఉండడం గమనించిన అతని మిత్రులు అతడి మనసులోని దిగులను పోగొట్టడానికి ప్రయత్నించారు. కొందరు మృదువుగా మాట్లాడుతూ కథలు చెప్పారు, మరికొందరు శాంతిని చేకూర్చే సంగీతాన్ని వాయించారు. కొందరు నృత్యాలు చేయగా మరికొందరు నవ్వు పుట్టించే నాటకాలను, హాస్య ప్రసంగాలను వినిపించారు. మిత్రులందరూ కలిసి నవ్వుతూ హాస్యం పండిస్తున్న మహాత్ముడైన భరతుడు మాత్రం ఏమాత్రం సంతోషించలేదు. అప్పుడు అతడి ప్రాణ స్నేహితుడు ఒకరు ఇలా అడిగారు, స్నేహితులమందరం నీ చుట్టూ చేరి నిన్ను ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావు? ఈ వేడుకలేవి నీకు నచ్చడం లేదా? తనను ఓదారుస్తున్న స్నేహితుడితో భరతుడు ఇలా అన్నాడు, మిత్రమా, నేను ఎందుకు ఇంత దిగులుగా ఉన్నానో విను. నా కలలో మా నాన్నగారు కనిపించారు. ఆయన శరీరం మలినంగా ఉంది, జుట్టు విరబోసుకుని ఉంది. ఆయన ఒక పర్వత శిఖరం నుండి అసహ్యకరమైన పేడ కుప్పలతో నిండిన మడుగులో పడిపోవడం చూశాను. ఆ పేడ మడుగులో తేలుతూ ఆయన పదే పదే నవ్వుతూ తన దోసెళ్లతో నూనె తాగుతున్నారు. ఆయన నువ్వులతో వండిన అన్నాన్ని తిని తలకిందులుగా పడిపోయారు. శరీరం అంతా నూనె పోసుకుని నూనె తొట్టెలోనే మునిగిపోయారు. అంతేకాదు, సముద్రం ఎండిపోవడం, చంద్రుడు ఆకాశం నుండి నేల రాలడం చూశాను. వెలుగుతున్న అగ్ని ఒక్కసారిగా ఆరిపోయింది. రాజభోగాలకు చిహ్నమైన ఏనుగు దంతాలు ముక్కలైపోవడం నా కలలో కనిపించింది. భూమి బద్దలవ్వడం, పచ్చని చెట్లు ఎండిపోయి విరిగిపోవడం చూశాను. పర్వతాలు పొగలు కక్కుతూ కూలిపోతున్నాయి. చివరిగా నల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీ, అంటే యమదూత వంటిది, నల్లని ఇనుప పీఠంపై కూర్చుని ఉన్న మా నాన్నగారిని చూసి వికటంగా నవ్వుతోంది. ధర్మాత్ముడైన మా నాన్నగారు ఎర్రని పూలమాలలు ధరించి ఒంటికి ఎర్రని గంధం పూసుకుని కనిపించారు. ఆయన గాడిదలు కట్టిన రథంపై ఎక్కి అత్యంత వేగంగా దక్షిణ దిశ అనగా యమపురి వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఎర్రని వస్త్రాలు ధరించిన ఒక వికృతమైన రాక్షసి వికటంగా నవ్వుతూ రాజును లాక్కుని వెళ్తుండడం నేను చూశాను. ఈ భయంకరమైన రాత్రి నేను కన్న కల ఇది. దీనివల్ల నేను కానీ, రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, లేదా మహారాజు కానీ మరణిస్తారని నా మనసు చెబుతోంది. ఎందుకంటే కలలో ఎవడైతే గాడిదలు కట్టిన బండిపై ప్రయాణిస్తాడో అతి త్వరలోనే అతని చితాభస్మం నుండి వచ్చే పొగ కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ కారణం చేతనే నేను దీనంగా ఉన్నాను. అందుకే మీ మాటలకు నేను స్పందించలేకపోతున్నాను. నా గొంతు ఎండిపోతోంది, మనసు వికలమైపోయింది. భయపడడానికి ఎదురుగా కారణం కనిపించకపోయినా ఏదో తెలియని గొప్ప భయం నన్ను వెన్నాడుతోంది. నా గొంతు మారుతోంది, నా ముఖవచ్చస్సు తగ్గిపోయింది, నన్ను నేనే అసహించుకుంటున్నాను. కానీ దీనికి అసలు కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ముందెన్నడూ ఊహించని విధంగా అనేక రూపాల్లో వచ్చిన ఈ భయంకరమైన దుస్వప్నం గురించి ఆలోచిస్తుంటే నా మనసులోని దిగులు పోవడం లేదు. ఊహకందని స్థితిలో ఉన్న మహారాజు గురించి విచారిస్తుంటే నా హృదయంలోని ఈ గొప్ప భయం నన్ను వీడటం లేదు. భరతుడు తన కల గురించి స్నేహితులకు వివరిస్తుండగానే అలిసిపోయిన గుర్రాలతో ఉన్న ఆ దూతలు గిరివ్రజపురంలోనికి ప్రవేశించారు. వారు కేకేయ రాజును, రాజకుమారుడైన భరతుడిని కలిసి గౌరవ మర్యాదలు స్వీకరించారు. అనంతరం భరతుడి పాదాలకు నమస్కరించి ఇలా పలికారు, మీ పురోహితుడైన వశిష్ఠుడు, మంత్రులందరూ నీకు కుశలము తెలుపుతున్నారు. ఒక అత్యవసరమైన పని ఉంది. నువ్వు వెంటనే మాతో అయోధ్యకు బయలుదేరాలి. దూతలు ఇంకా ఇలా అన్నారు, విశాలమైన కన్నులు గల ఓ భరత, మేము తెచ్చిన ఈ విలువైన వస్త్రాలను, ఆభరణాలను స్వీకరించి వీటిలోని కొన్నింటిని నీ మేనమామకు కూడా ఇప్పించు. నీ మేనమామ కోసం 20 కోట్ల ధనాన్ని, నీ కోసం 10 కోట్ల ధనాన్ని దశరథ మహారాజు పంపారు. భరతుడు ఆ కానుకలన్నింటినీ స్వీకరించి ఆ దూతలకు తగిన సత్కారాలు చేసి వారితో మాట్లాడడం ప్రారంభించాడు. భరతుడు ఆతృతగా ఇలా అడిగాడు, నా తండ్రి దశరథ మహారాజు క్షేమంగా ఉన్నారా? మహాత్ములైన రాముడు మరియు లక్ష్మణుడికి ఏ ఆపద కలగలేదు కదా? ఎప్పుడూ ధర్మ మార్గంలో నడిచే, ధర్మం తెలిసిన రాముడి తల్లి కౌసల్యాదేవి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? ధర్మం తెలిసినది లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి అయిన మధ్యమమాత సుమిత్ర క్షేమంగా ఉన్నారా? ఇకపోతే ఎప్పుడూ తన ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతనిచ్చే కోపిష్టి, గర్వము గలది,
తనను తాను గొప్ప పండితురాలుగా భావించుకునే నా తల్లి కైకేయి ఆరోగ్యంగా ఉన్నారా? ఆమె నా కోసం ఏమైనా సందేశం పంపారా? భరతుడు ఇక్కడ తన స్వంత తల్లి కైకేయి స్వభావాన్ని చండి అంటే కోపిష్టి, ప్రాజ్ఞమానిని అంటే అహంభావి అని వర్ణించడం గమనార్హం. ఆమె ప్రవృత్తి అతడికి ముందే తెలుసునని దీని ద్వారా అర్థమవుతుంది. మహాత్ముడైన భరతుడు అలా అడగ్గా ఆ దూతలు అత్యంత వినయంగా ఇలా సమాధానమిచ్చారు. పురుషశ్రేష్ఠ, నువ్వు ఎవరి క్షేమాన్నైతే కోరుకుంటున్నావో వారందరూ కుశలమే. పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిన్ను వరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా నీ రథాన్ని సిద్ధం చేయించుకో. దూతల మాట విన్న భరతుడు వారితో ఇలా అన్నాడు. సరే, నేను వెళ్ళి మా తాతగారి దగ్గర సెలవు తీసుకుంటాను. అలా పలికి భరతుడు తన తాతగారి వద్దకు వెళ్ళి తన ప్రయాణ వార్తను తెలియచేశాడు. తన తాతగారితో ఇలా అన్నాడు. రాజా, దూతలు నన్ను త్వరపెడుతున్నారు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి. మీరు నన్ను ఎప్పుడు తలుచుకున్నా నేను మళ్ళీ వస్తాను. భరతుడి మాటలు విన్న కేకేయి రాజు ఆ రాఘవుని శిరస్సు మోర్కొన్నాడు. మోర్కొనడం అంటే ప్రేమతో వాసన చూశాడు. అది ఆనాటి ఆశీర్వచన పద్ధతి. మరియు శుభకరమైన మాటలు పలికాడు. నాయనా, వెళ్ళు, నీకు అనుమతినిస్తున్నాను. నీ వంటి కుమారుణ్ణి పొందిన కైకేయి ధన్యురాలు. నీ తండ్రికి తల్లికి నా కుశలవార్త చెప్పు. అలాగే పురోహితుడు వశిష్ఠుడికి, ఇతర బ్రాహ్మణోత్తములకు, గొప్ప వెలుకాండ్రైన నీ సోదరులు రామలక్ష్మణులకు కూడా నా కుశలము తెలియజేయి. కేకేయి రాజు తన మనవడిని సత్కరిస్తూ ఉత్తమ జాతి ఏనుగులను, చిత్ర విచిత్రమైన కంబళ్లను, లేడి చర్మాలను కానుకగా ఇచ్చారు. అంతేకాదు 2000 బంగారు నాణేలు, 1600 ఉత్తమ జాతి గుర్రాలను భరతుడికి బహుకరించారు. కేకేయ రాజైన అశ్వపతి భరతుడికి తోడుగా గుణవంతులు, నమ్మకస్తులైన తమ మంత్రులను పంపారు. మేనమామ యుధాజిత్తు భరతుడికి ఐరావతం వంటి గంభీరమైన ఏనుగులను, వేగంగా ప్రయాణించే గాడిదలను కానుకగా ఇచ్చారు. అంతేకాక అంతఃపురంలో పెరిగిన పులి అంతటి శక్తి గలవి, పదునైన కోరలే ఆయుధాలుగా కలిగిన పెద్ద కుక్కలను కూడా బహుకరించారు. భరతుడు తన తాత అశ్వపతికి, మేనమామ యుధాజిత్తుకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. తన సోదరుడు శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కి ప్రయాణమయ్యాడు. అయితే దూతలు పదే పదే త్వరపెడుతుండడం మరియు తాను కన్న భయంకరమైన కల గుర్తొస్తుండడంతో భరతుడి మనస్సులో ఏదో తెలియని గొప్ప ఆందోళన మొదలైంది. ఏనుగులు, గుర్రాలు, సైనికులతో నిండిన తన నివాసాన్ని దాటి ఆయన రాజమార్గంలోకి ప్రవేశించాడు. వందలాది రథాలు, ఒంటెలు, ఎద్దులు, గుర్రాలు మరియు గాడిదలపై సేవకులు భరతుడిని అనుసరించారు. ఒక మహా సైన్యం భరతుడి వెనక బయలుదేరింది. భరతుడు బయలుదేరాడు. తాతగారిచ్చిన మహాసైన్యం, మేనమామ పంపిన పులి వంటి కుక్కలు, ఏనుగులు ఆయన వెంట ఉన్నాయి. కానీ ఆయన మనస్సులోని భయం మాత్రం తగ్గలేదు. అయోధ్య కోట ద్వారం దాటగానే భరతుడికి ఎదురైన ఆ భయంకరమైన అశుభ సంకేతాలు ఏమిటి? తన తల్లి కైకేయిని చూశాక భరతుడి ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుంది? రామాయణం చరిత్రలో అత్యంత ఉద్వేగభరితమైన భరతుడి విలాపం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.